హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాంగో టమాటో పచ్చడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ మండే ఎండలకి అన్నం తిరుగుతుంది కాదు కదా, ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మామిడికాయ టమాటో జ్యూస్ తో చేసిన ఈ మ్యాంగో టమాటో పచ్చడి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తో తక్కువ టైంలోనే ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే మళ్ళీ ప్రిపేర్ చేసే అంత రుచిగా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం. ముందుకైతే ఒక పుల్లటి పెద్ద మామిడికాయ తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలను ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక పావు కప్పు వరకు కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. ఇందులోకి 1 గంట వరకు ఆయిల్ పోసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే మామిడికాయలు కూడా పీల్ తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది కదా, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఈ మిశ్రమం మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే కారం అనేది మనం ఇక్కడ ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాము. కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. రుచి తగ్గ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి నుంచి ఇందులోకి 1 గంట వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 4 ఎండుమిర్చి, అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పచ్చడి కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇంకా కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తగిలి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అయిపోయింది కదా. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. వేసవిలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.